Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం ఎపిసోడ్ 56కి వెల్కమ్. పెద్దలైన వారు సుందరాకాండ గురించి ఈ మాట అన్నారు. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్లోకం కాదు. రాముడు సుందరారతి సుందరుడు. సీతమ్మ గురించి చెప్పనవసరం లేదు. ఆత్మదర్శనం చేసిన యోగి స్వరూపుడైన సౌందర్య రాశి హనుమంతుడు. ఆ శోకానవనం అంతా సౌందర్యం, లంకపట్నం సౌందర్యం, మంత్రం సౌందర్యం. మరి ఈ సుందరాకాండలో సుందరం కానిది ఏముంది? సుందరాకాండ తత్త ప్రారంభంలో తత్తతో ముగిసింది, ప్రారంభమై తత్తుతో ముగుస్తుంది. తత్ అంటే పరబ్రహ్మం. సుందరాకాండను ఉపసకాండ అంటారు. పరబ్రహ్మని ఎలా ఉపాస చేయాలో ఈ కాండ మనకి నేర్పిస్తుంది. రావణుడి చేత అపహరించబడ్డ సీతమ్మ తల్లి యొక్క జాడని కనిపెట్టడం కోసం చారణులు భూమికి దగ్గరకు ఉండి సర్వకాలముల యందు శుభయములందు చెప్పే దేవత స్వరూపులు. వెళ్ళే మార్గంలో వెళ్ళడము కోసం హనుమ సంకల్పించాడు. ఎవరూ చేయని పనిని చేయడానికి వెళ్తున్న హనుమంతుడు ఆ పర్వతం మీద ఒక గొప్ప ఎద్దు నిలబడి ఉన్నాడు. వైడ్యూర్యముల వలె మెరుస్తున్న ఆ పర్వత శిఖరం మీద ఉన్న పచ్చగడ్డిని తొక్కుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు ఆయన బయలుదేరే ముందు సూర్యునికి, ఇంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి, సమస్త భూతములకు నమస్కారం చేసి ప్రయాణానికి సన్నిధుడవుతున్నాడు. ఆ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడి దక్షిణ దిక్కు వంక ఏకాగ్రతతో చూసి గట్టిగా తన పాదముల మహేంద్రగిరి పర్వత శిఖరములకు తొక్కేతే ఆ చెట్ల మీద ఉన్న పువ్వులన్నీ రాలి ఆయన మీద పడ్డాయి. ఆ పర్వతం మీద ఉన్న గుహలు నొక్కుపోయాయి. హనుమంతుడు తన పాదములతో ఇంకా గట్టిగా ఆ పర్వతాన్ని తొక్కారు. ఎన్నాళ్ళ నుంచో ఆ పర్వతం మీద కలుగులలో ఉన్న పాములు కలుగు నొక్కుకుపోతున్నాయి. బయటికి వచ్చేలోపే ఆ నలుగు నొక్కుకుపోయి కొంత భాగం బయట కొంత భాగం లోపల ఉండిపోయింది. అప్పుడు పాముల బాధని తట్టుకోలేక అక్కడున్న శిలలకి కాట్లు వేశాయి. ఆ విషయములో నుండి పుట్టిన అగ్ని ఆ మహేంద్ర పర్వత శిఖరమునికి కాల్చివేసింది. అప్పటిదాకా ఆ పర్వత శిఖరం మీద తమ భార్యలతో ఉన్నటువంటి గంధర్వులు ఒక్కసారి లేచి ఆధారము లేని ఆకాశంలోకి వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఏషా పర్వత. అక్కడికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చారు. ఆకాశ ప్రాంతం అంత నిండిపోయింది. వాళ్ళు ఏమీ ఆశ్చర్యం! పర్వత స్వరూపులైన శరీరము ఉన్న హనుమంతుడు ఇవాళ ఈ సముద్రమును దాటి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అని అనుకుంటూ హనుమంతుడిని ఆశీర్వదించారు. హనుమంతుడు తన తోకని ఒకసారి పైకి ఎత్తి అటు ఇటు ఊపిరిని తీసి తన వక్షస్థలంలో నిలబెట్టి గట్టిగా తన పాదాలతో ఆ పర్వతాన్ని తొక్కి తొడలిని విశాలంగా పక్కకు పెట్టి ఒక్కసారి అక్కడున్న వానరముల వంక చూసి, రాముడి కోదండ రాముడిని విడువబడ్డరా బాణములా నేను లంకపట్నము చేరుకుంటాను. అక్కడ సీతమ్మ దర్శనం అయితే సరే, లేకపోతే అక్కడి నుండి
స్వర్గలోకానికి వెళ్ళి సీతమ్మని వెతుకుతాను. ఒకవేళ సీతమ్మ నాకు స్వర్గలోకంలో కనపడకపోతే అదే వేగంతో లంకకి తిరిగొచ్చి రావణుని బంధించి రాముడి పాదములకు సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసి తన పాదము పైకెత్తి ఆ పర్వత మీదం నుండి బయలుదేరాడు. హనుమంతుడు అలా వేగముగా పైకి లేచేసరికి కొన్ని వేల సంవత్సరముల నుండి ఆ పర్వతం మీద పాతుకుపోయిన మహావృక్షములు వేళ్లతో సహా ఆయనతో పాటు పైకి లేచాయి. ఆకాశంలో వెళ్తున్న హనుమంతుడి మీద ఆ చెట్టు పుష్పాలు కురిపించాయి. తేలికైన చెట్టు కూడా చాలా దూరం వెళ్ళాయి. బరువైన చెట్టు ముందుగానే పడిపోయాయి. అలా వెళ్తున్న హనుమంతుడిని చూసేవారికి ఈయన ఆకాశం తాకుతున్నాడా, సముద్రాన్ని తాకుతున్నాడా అని అనుమానం వచ్చింది. పసుపు పచ్చని కళ్ళతో హనుమంతుడు మెరిసిపోతున్నాడు. ఎర్రటి నోరుతో సూర్యమండలం వెలిగిపోతున్నట్లు ఆయన ముఖం వెలిగిపోతుంది. ఆయన తొడల వేగానికి సముద్రాన్ని చాప చుట్టినట్టు చుట్టి పైకి ఎత్తేశాడు. అప్పుడు ఆ నీళ్లతో ఉన్న తిమింగలాలు, తాబేళ్లాలు, చేపలు, రాక్షసులు పైకి కనపడ్డారు. హనుమంతుడు ఒక్కొక్కసారి మేఘాల్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి వస్తూ ముందుకి వెళ్తున్నాడు. హనుమంతుడు అంత వేగముతో వెళ్ళిపోతుంటే కింద నుంచి సాగరుడు చూసి సాగరంలో ఏర్పడడానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణం. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసం హనుమంతుడు సాగరం మీద నుంచి వెళ్తున్నాడు. ఆయనకి ఆతిథ్యం ఇవ్వడము మన ధర్మం అని అనుకొని తనలో ఉన్న మైనక పర్వతం వంక చూసి, నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళ లోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గము నుండి భూమి మీదకు వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండడానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డుగా పడ్డావు. ఇంకా కింద వాళ్ళు పైకి రారని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కానీ నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి కిందికి పక్కలకు పెరగగలవు. నువ్వు హనుమంతుడిని ఆతిథ్యం ఇవ్వడం కోసమని ఒక్కసారి పైకి లేస్తే ఆయనని శిఖరముల మీద దిగుతాడు అన్నాడు. ఆ మైనక పర్వత శిఖరాలు సముద్రము నుండి పైకి వచ్చాయి. బయటికి వచ్చిన ఆ బంగారు శిఖరముల మీద సూర్యకాంతి పడగానే ఆకాశమంతా ఎర్ర రంగు చేత కప్పబడింది. ఆ శిఖరములను చూసిన హనుమంతుడు, ఓహో, ఇప్పటి వరకు ఈ శిఖరములు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుండి ఈ బంగారు శిఖరములు పైకి వస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించడానికి అడ్డు వస్తున్నారు అని అనుకొని తన వక్షస్థలముతో ఆ శిఖరాలను ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకి శిఖరాలు చూర్ణమై కింద పడిపోయాయి. మైనాకుడు మనుష్య రూపము పొంది తన శిఖరము మీదనే నిలబడి, అయ్యా, మామూలు వాడే అతిథిగా వస్తే విడిచిపెట్టుము. మరి నువ్వు మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టుని అతిథివి. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం అనేది మా చేయవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది. నీ తండ్రి వాయుదేవుడికి వల్ల మేము ఉపకారం పొందాము. కృతాయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళ్ళిపోతుంటే ఋషులు, జనులు బెంగ పెట్టుకున్నారు. ఇంద్రుడు తన వజ్రాయుధాలతో అన్ని పర్వతాల రెక్కల్ని నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనకుడి రెక్కలని కూడా నరకబోతుంటే మైనకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు. పోనీలే, సముద్రంలో పడితే పడ్డాడు, కానీ రాక్షసుల బయటికి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు అని ఇంద్రుడు ఆ మైనకుడికి వదిలేశాడు. అందుకని నువ్వు ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద కూర్చొని కాస్త తేనె తాగి పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళీ హాయిగా వెళ్ళు అన్నాడు. హనుమంతుడు ఒక్కసారి ఆ మైనకుడిని చేతితో ముట్టుకొని, నేను చాలా ప్రీతి పొందాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే నేను పొందినట్టే. నా మీద కోపం తెచ్చుకోవద్దు. నేను చేయవలసిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉన్నది. సూర్యాస్తమయం అవ్వకుండా నేను వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. మధ్యలో ఎక్కడ ఆగకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన మైనకుడిని ఇంద్రుడు చూసి, ఓహో, ఇన్నాళ్ళకి నువ్వు పాతాళము నుండి బయటకు వచ్చావు కదా అన్నాడు. మైనకుడు, ఈ ఇంద్రుడు నా రెక్కల్ని తరిగేశాడు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను అనుకున్నాడు. ఇంద్రుడు అన్నాడు, నాయనా మైనక, ధైర్యముగా హనుమునికి సహాయం చేయడం కోసం బయటకు వచ్చావు. రామకార్యం కోసం వెళ్తున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడమునకు బయటకు వచ్చావు కనుక నీ రెక్కలను కొయ్యను అని అభయం ఇచ్చాడు. దేవతలు నాగమాత అయిన సురస దక్షిణ కుమార్తె, చూసావా తల్లి,
హనుమ వచ్చేస్తున్నాడు. నువ్వు ఒక పెద్ద రాక్షసి వేషముతో వెళ్ళి అడ్డంగా నిలబడి మింగేస్తానని భయపెట్టి ఆయన సామర్థ్యము పరీక్ష చెయ్యి అన్నారు. సురస ఒక భయంకరమైన రూపాన్ని పొంది సముద్రము నుండి బయటకు వచ్చి హనుమంతుడితో, నిన్ను దేవతలు నాకు ఆహారముగా ఇచ్చారు, నేను నిన్ను తింటున్నా, నువ్వు నా నోట్లోకి దూరు అన్నది. హనుమంతుడు సంతోషముగా రామకథని సురసికి చెప్పి, నేను సీతమ్మ జాడ కనిపెట్టము కోసమని వెళ్తున్నాను. ఒకసారి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి వెళ్ళి రాముడికి విషయాన్ని చెప్పి నీ నోట్లోకి ప్రవేశిస్తాను. ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టు తల్లి, నేను సత్యమే మాట్లాడుతున్నాను, మాట తప్పను అన్నాడు. సురస, అలా కుదరదు, నాకు బ్రహ్మగారి వరము ఉన్నది, నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసింది అని తన నోరుని పెద్దగా తెరిచింది. హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనంలో పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు బొటనవేలంతా చిన్నవాడిగా అయ్యి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటికి వచ్చి, అమ్మ, నువ్వు చెప్పినట్లు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను, సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరుతానన్నాడు. ఎంతో బుద్ధిబలం నీది, రాముడితో సీతమ్మని కలిపిన వాడు హనుమాన్ అన్న ప్రఖ్యాతి నువ్వు పొందుదువుగాక అని సురస హనుమంతుడిని ఆశీర్వదించడం చేసింది. హనుమంతుడు సురసకి ఒక నమస్కారం చేసి ముందుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న హనుమంతుడిని సింహిక అనే రాక్షసి సముద్రంలో నుంచి చూసింది. సింహిక కామరూపి, ఆమెకి నీడని పట్టి లాగేసే శక్తి ఉన్నది. ఆమె హనుమంతుడి నీడని బట్టి లాగడం మొదలుపెట్టింది. ఆ సింహ కూడా తన శరీరాన్ని పెద్దగా చేసింది. మళ్ళీ హనుమంతుడు చిన్నవాడిగా తన శరీరాన్ని మార్చి ఆ సింహక నోటి ద్వారా లోపలికి ప్రవేశించి ఆమె గుండెకాయని తెంపేసి బయటికి వచ్చేశాడు. గిలగిలా తన్నుకొని ఆ సింహక మరణించింది. ముందుకి వెళ్ళిన హనుమంతుడు లంకాపట్నాన్ని చేరుకున్నాక తన శరీరాన్ని చిన్నదిగా చేసి లంబగిరి అనే పర్వతం మీద దిగాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో చూద్దాం. మన హనుమాన్ వెళ్ళి లంకను కాలుస్తాడు, లేకపోతే ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos ko some thanks for your support.